జగన్ పై పెట్టిన కేసులకు వ్యతిరేకంగా ఏపీలో ఆందోళనలు చేపట్టింది ప్రతిపక్ష వైసీపీ. దివాకర్ ట్రావెల్స్ యజమానులను కాపాడేందుకే ప్రభుత్వం జగన్ పై కేసులు పెట్టి అసలు విషయాన్ని పక్కదారి పట్టించిందని ఆరోపించారు ఆ పార్టీ నేతలు. తిరుపతిలోని భవానీ సర్కిల్లో జరిగిన ఆందోళనలో ఎమ్మెల్యే రోజా, సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారులపై చంద్రబాబుకు ఏమాత్రం గౌరవం ఉందో ప్రజలందరికీ తెలుసునన్నారు ఎమ్మెల్యే రోజా. నెల్లూరులో మీరు చెప్పారు గతంలో ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇదే చివరి యాక్సిడెంట్, ఇక మీదట యాక్సిడెంట్ జరగకుండా అలా ఎవరైనా చేస్తే తాట తీస్తా అన్నారు. మరి ఎందుకు ఈ రోజు తాట తీసే కార్యక్రమం చేయకుండా జగన్ గారి మీద తప్పుడు కేసులు పెడుతున్నారు? 300 కిలోమీటర్ల నుంచి జగన్ గారు వచ్చేంత వరకు రాని కలెక్టర్ ఆ టైంలోకి వచ్చి మీడియా దగ్గర ఉన్న జగన్ గారి దగ్గరికి వెళ్లి దురుసుగా ప్రవర్తించాల్సిన అవసరం ఏంటి? ఒక ప్రతిపక్ష నాయకుడిని డాక్టరు కలెక్టర్ కలిసి అవమానించాల్సిన అవసరం ఏంటో మీరు చెప్పాల్సి ఉంది. ఈ రోజు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు సుప్రీంకోర్టు క్లియర్ కట్ గా చెప్పింది, రోడ్డు సైడ్ ఉన్న వైన్ షాపులు, బార్ల వల్లే యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి, అవి తీసేయండి అంటే కూడా సిగ్గు లేకుండా ఆ నిర్ణయాన్ని వాయిదా వేయమని చెప్పి అప్పీల్కి వెళ్లిన ముఖ్యమంత్రి నువ్వు ప్రజల ప్రాణాల గురించి మాట్లాడేదానికి నీకు ఇది లేదు, కానీ జగన్ గారి గురించి మాట్లాడుతున్నావు. మళ్ళీ అధికారుల మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నావే. అధికారుల ప్రేమ ఇదేనా? అంగన్వాడీ వర్కర్లని గుర్రాలతో తొక్కించడం, సూదులతో పొడచడం గౌరవం ఉన్నట్ట? లేకపోతే ఓటు నోటు కేసులో నువ్వు అడ్డంగా దొరికిపోయి అనురాధ గారిని ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసి ఆవిడ మీద కక్ష సాధింపు చర్య చేశారో అది అధికారులను గౌరవించడమా? లేకపోతే అన్యాయం చేస్తూ అవినీతి చేస్తున్న చింతమనేని అడ్డుకున్న వనజాక్షిని ఇసుకలో వేసి కొడితే కనీసం ఆవిడకి న్యాయం చేయకుండా ఇంటికి పిలిచి సెటిల్మెంట్ చేసిన నీకా అధికారుల మీద గౌరవం ఉంది? విజయవాడలో వైసీపీ ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. జగన్ పై అక్రమ కేసులు బనాయించారని ఆరోపిస్తూ బెజవాడ లెనిన్ సెంటర్లో ధర్నా చేశారు వైసీపీ నేతలు. విజయవాడ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ నిరసన తెలిపారు. దీన్ని అడ్డుకున్నారు పోలీసులు. వారిని బలవంతంగా అదుపులోకి తీసుకుని వ్యాన్లో ఎక్కించారు. ఏపీలో పోలీసు రాజ్యం నడుస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నేతలు. డౌన్ డౌన్ సీఎం అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు, దౌర్జన్యంగా చేస్తున్నారు, మా పైన అక్రమ కేసులు పెడుతున్నారు. ఇది దౌర్జన్యపూరితమైనటువంటి చర్య. దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలి. అక్రమంగా ధర్నా చౌకలు ధర్నా చేస్తుంటే కూడా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. విత్డ్రా చేయాలి. లేని పక్షంలో ఇదే ఉద్యమం చేస్తాం. జగన్ గారి పోలీసులతో రాజ్యాలు వెళ్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ధర్నా చౌకలు ధర్నా చేస్తుంటే కూడా ఎత్తుకెళ్ళిపోవడం బాధాకరం. పోలీసు రాజ్యం నడుస్తుంది. కేసు విత్డ్రా చేయాలి. ఎవరు కేసులు భయపడడం, ప్రజల కోసం దేనికైనా సిద్ధం. అంతమంది 11 మంది చనిపోతే ఇంతవరకు దాని మీద సరైన ఎంక్వైరీ జరగకపోవడం చాలా బాధాకరం.